హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్న విషయం షుగర్ని ఎలా అదుపు చేయడం అని. షుగర్లో రెండు రకాలు ఉంటాయి. డయాబెటిక్ టైప్ 1 ఉంటుందండి, టైప్ 2 ఉంటుందండి. అయితే ఈ షుగర్ వ్యాధి ఎలా వస్తుంది అనేది కూడా చాలా మందికి తెలియదు. ఇది మన శరీరంలో చేదు సరిగా రిలీజ్ కాకపోవడం వల్ల, ఇన్సులిన్ అనేది సరిగా రిలీజ్ కాకపోవడం వల్ల శరీరంలో షుగర్ కంటెంట్ అనేది అధికమైపోతుంది. ఇలా అధిక అయిపోవడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్కి ఇబ్బంది కలిగి మెదడు మొద్దుబారడం కానివ్వండి, లేదా నరాల బలహీనతలు లాంటివి కానివ్వండి, లేదా అంగస్తంభం లాంటి సమస్యలు కానివ్వండి, ఇలాంటి సహజంగా రావడం అనేది జరుగుతుంది. అయితే షుగర్ని కూడా అదుపులో పెట్టుకోవడం అనేది చాలా సులువైన విషయం అండి. అయితే చాలా మంది కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది పెరిగి ఎక్కువైపోయి ఇన్సులిన్ స్టేజ్ కూడా రావడం జరుగుతుంది. ఈరోజు మనం వీడియోలో దీనికి షుగర్ని అదుపులో పెట్టే కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాల గురించి, ఇంటి చిట్కాల గురించి, అదేవిధంగా కొన్ని రకాల మెడిసిన్స్ గురించి మనం తెలుసుకుందామండి. ఆయుర్వేదంలో, ఎస్పెషల్గా ఆయుర్వేదంలో అలోపతి కాకుండా అలోపతి మెడిసిన్స్ అనేటివి మీరు ఈ రోజు వేస్తే ఈ రోజు కంట్రోల్లోకి వస్తుంది, మళ్ళీ రేపు వేయాలి, అలా జీవితకాలం వాడాలి. కానీ ఆయుర్వేదిక్ని కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే పూర్తి పరిష్కారాన్ని, అంటే శాశ్వత పరిష్కారాన్ని అది మీకు అందిస్తుంది. అయితే ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే ఎలాంటి చిట్కాలు మన ఇంట్లో ఉపయోగించుకోవాలని తెలుసుకుందాం. షుగర్ని అదుపులో పెట్టుకోవాలంటే మన శరీరానికి కావాల్సింది చేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీని కొరకు చాలా మంది వేపాకులు నవలడం, లేదా కాకరాకు రసము, లేదా కాకరకాయ రసము తీసుకుంటూ ఉంటారు. మెంతులు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూనే ఉంటాయి. మెంతులు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంటాయి. దీంతో పాటు ఉల్లిపాయ రసం కూడా శరీరానికి షుగర్ని అదుపు చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఈ షుగర్ కనుక ఒకసారి అటాక్ అయిందంటే అది శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ని తగ్గించుకుంటూ వెళ్తుంది. మీ వయస్సుని అది ఆల్మోస్ట్ తగ్గించుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మీరు 40 years ఉన్నా సరే మిమ్మల్ని 50 years స్టేజ్కి తీసుకెళ్తుంది, అంత బలహీనపరుస్తుంది. మరి షుగర్ని అదుపు చేయాలంటే ఏం చేయాలి అంటే, షుగర్ని చాలా మంది అంటారు షుగర్ తినకుండా మానేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ ఆలోచనల వల్ల, టెన్షన్స్ వల్ల, ఎక్సైట్మెంట్స్ వల్ల, ఫుడ్ వల్ల, ఇంకా చాలా రకాల కారణాల వల్ల ఈ షుగర్ అటాక్ అయ్యే అవసరం. కొంతమందికి వారసత్వంగా కూడా షుగర్ వస్తుంది అని కూడా మనకు తెలుసు. అయితే ఈ షుగర్ వచ్చిన వెంటనే, దాన్ని గమనించిన వెంటనే దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. ఒకవేళ చేయనట్లయితే అది పెరిగి పెద్ద అయ్యి చాలా విపరీతమైనటువంటి సమస్యలకు మనల్ని గురి చేస్తుంది. అందులో కొన్ని సమస్యలు ఏంటి? కొన్ని సందర్భాల్లో తల తిరగడం, కళ్ళు తిరుగుతూ ఉన్నట్టు ఉండడం, షివరింగ్, చేతులు వణకడము, ఏ పని చేయలేకపోవడము, అలసట రావడము, కొన్ని సందర్భాల్లో రతి సమస్యలు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, అంగం గట్టిపడకపోవడాలు, శీఘ్రస్ఖలనం, లేదంటే అంటే ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సమస్యలు కానివ్వండి, లేదా కంప్లీట్గా ఇంపార్టెన్స్ లాగా వచ్చే అవకాశాలు కానివ్వండి, ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా దెబ్బలు తగిలినా కూడా పూర్తిగా మానిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా షుగర్ వల్ల చాలా రకాలైనటువంటి వ్యాధులు, అణిగి ఉన్నటువంటి వ్యాధులు కూడా తిరిగి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా బయటికి వచ్చే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. మూత్రం అధికంగా వెళ్తూ ఉంటారు, దీనివల్ల చాలా బలహీన పడుతూ ఉంటారు. సో ఇలా నానా రకమైనటువంటి సమస్యలు ఈ షుగర్ వ్యాధి వల్ల మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఈ షుగర్ వ్యాధిని అదుపు చేయడానికి ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైనటువంటి మూలికలు కూడా ఉన్నాయి. ఇవి చెప్పాలంటే ఒక అద్భుతం అనే చెప్పాలి, లేదంటే అవి ఒక రామబాణం లాగా పనిచేస్తాయని కూడా మనం చెప్పవచ్చు. సో అందులో కొన్ని రకాల మూలికల గురించి మనం తెలుసుకుందాం. దీనిలో వచ్చేసి మొదటిది వేప. సో వేప అనేది దాదాపుగా వేపాకుల గురించి మనకి అందరికీ తెలిసిందే. దాంతో పాటుగా నేలవేము అని దొరుకుతుందండి. నేలవేమును కింగ్ ఆఫ్ పులుపు అని కూడా పిలుస్తారు. చేదు, కింగ్ ఆఫ్ చేదు, ఓకేనా, కింగ్ ఆఫ్ సోర్ పిలుస్తుంటారు. అంటే ఈ చేదులలోనే అది ఒక కింగ్ లాంటిది. చాలా రకాల, అంటే కొన్ని పంటలల్లో, అంటే స్వీట్ పంటలు, అంటే ఫ్రూట్స్ అట్లాంటివి వేసే పంటలల్లో వేళ్లకు కొన్ని చీడపీడలు లాంటివి వచ్చే సందర్భాలలో ఈ చేదు కొరకు, అంటే చేదు ఉంటే పురుగులు దరిచేరవు, చీమలు రావాలి ఉద్దేశం కొద్దీ ఈ అంటే ఈ నేలవేము చూర్ణాన్ని చల్లుతూ ఉంటారు అన్నట్టు. అంత చేదు, కట్టిక చేదు అంటారు దాన్ని. ఇంకా అలాంటి ఆ చూర్ణాన్ని ప్రతిరోజు ఒక చెంచా మోతాదులో ఉదయం పూట పరిగడుపున గోరువెచ్చని నీటిలో, అదేవిధంగా రాత్రిపూట అన్నం తినక గోరువెచ్చని నీటిలో తీసుకుంటున్నట్లయితే షుగర్ అనేది పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా పొడపత్రిని కూడా దీనికి సమానంగా కలుపుకొని వాడుకోవచ్చు. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. దీంతో పాటుగా నేరేడు చూర్ణం,
నేరేడు గింజలను ఎండబెట్టి దంచి పొడి చేసినటువంటి చూర్ణం కూడా షుగర్ని అదుపు చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నేరేడు చూర్ణాన్ని కూడా వీటితో సమభాగాలుగా కలుపుకోవచ్చు. ఇకపోతే రావి గింజల చూర్ణాన్ని కూడా కలుపుకోవచ్చు, అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వట్టివేరు చూర్ణం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మనం చెప్పినట్టుగా రోజు దీనిలోనే కొద్దిగా మెంతులను కూడా దంచి పొడి చేసుకొని మెంతులు కూడా కలిపి తీసుకోవచ్చు. వీటన్నింటి మిశ్రమంగా వాడుకోవచ్చు. రోజు ఒక 30 to 40 ml ఉల్లిపాయలు నీరుల్లికాయలు వాటిని దంచి రసం తీసి రోజు ఉదయం రాత్రి 2 పూటలు కూడా తీసుకుంటున్నా షుగర్ పూర్తిగా అదుపులోకి రావుతుంది. కొంత సమయం అనేది పడుతుంది. అది అదుపులోకి వచ్చిన తర్వాత కొంచెం డైట్ చేస్తూ ఈ మెడిసిన్ ని కన్నా మనము తక్కువ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే షుగర్ పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. అట్లా ఎంతో మందికి నేను ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు షుగర్ ని నార్మల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ చూర్ణాలను కూడా నేను డైరెక్ట్ గా కూడా సేల్ చేస్తున్నాను కూడా. చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు మమ్మల్ని. కాబట్టి ఇలా మీరు చేసుకోగలిగితే ఇంట్లో చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకోలేము అంటే దీనికి కొన్ని రకాల మాత్రలు ఉంటాయి. డయాబికాన్ అనేసి, డయానిల్ అని, డయాఫామ్ అని చాలా రకాలైనటువంటి ఈ ఆయుర్వేదిక్ మాత్రలు కూడా ఇప్పుడు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. సో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో షుగర్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మనం టైం టు టైం ట్రీట్మెంట్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, మన ఇంట్లో డైటింగ్ చేసుకుంటూ ఇలా ఫాలో అవుతూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా షుగర్ ని మనం అదుపు చేయవచ్చు. షుగర్ అదుపు కాదనే సమస్య లేదంటే ఖచ్చితంగా షుగర్ అదుపులోకి వస్తుంది పక్కాగా. ఓకేనా? అయితే మనం కొంచెం డైట్ అన్ని ఫాలో అవ్వాలి. లేదా ఒకవేళ మీకు ఇవన్నీ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ కావాలన్నా కూడా మేము కొరియర్ ద్వారా కూడా మీకు అందిస్తామండి. మీకు కావాలంటే మీరు ఆ పౌడర్ని తెప్పించుకొని, ఆ మాత్రలు కూడా తెప్పించుకొని మీరు ఇంటి వద్దనే వాడుకొని షుగర్ని పూర్తిగా అదుపులో చేసుకోవచ్చు. సహజంగా 3 నుంచి 4 నెలలు షుగర్ అదుపులోకి వస్తుంది. ఒకవేళ కొంతమందికి తీవ్రంగా ఉండి ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళినట్లయితే కనుక 6 నెలల నుంచి 7 నెలల సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు మేము చక్కగా డైట్ చెప్తాము, ఆ డైట్ ఫాలో అవ్వాలి. అదేవిధంగా మిల్లెట్స్ ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా షుగర్ అనేది పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి. కాబట్టి షుగర్ ని అదుపులో పెట్టుకోవడం వల్ల మనం చాలా రకాలైనటువంటి సమస్యల్ని వాటంతట అవే అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. షుగర్ వల్ల చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఒకవేళ ఈ షుగర్ మీరు ఇబ్బంది పడుతూ ఇంకా మరే ఇతర లైంగిక సమస్యలు కానివ్వండి, లేదా శారీరకంగా మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే మీరు కావాలంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వేదన్ ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల మరింత మంది సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియో చేరువవుతుంది. థ్యాంక్ యూ.